హైదరాబాద్. కరీంనగర్ మున్సిపాలిటీలో డీలిమిటేషన్ అశాస్త్రీయంగా జరిగింది అంటున్నారు బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు చెల్లా హరిశంకర్. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు డీలిమిటేషన్ ను శాస్త్రీయబద్ధంగా విభజించలేదు అన్నారు. చివరకు ఐఏఎస్ అధికారులను తప్పుదారి పట్టించారని ఆరోపించారు. న్యాయం జరగకపోతే కోర్టు ఆశ్రయిస్తాము అంటున్న హరిశంకర్ తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. మొదలుపెట్టింది. దీనికోసం 19 రోజులుగా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు ప్రక్రియ పూర్తి చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటు అధికారులు కూడా ఒక 60 డివిజన్లుగా ఉన్న కరీంనగరాన్ని 66 డివిజన్లుగా పెంచుతూ ఒక ముసాయిదాను అయితే తయారు చేసింది. అయితే ఈ ముసాయిదాలో కూడా తప్పుడు తడకగా ఉందని చెప్పేసి కరీంనగర్ నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ ఆరోపిస్తున్నారు. దీనిపై అవసరమైతే మేము కోర్టును కూడా ఆశ్రయిస్తామని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనతోటి కరీంనగర్ నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ గారు ఉన్నారు. వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, అసలు ఈ ముసాయిదా అనేది కొత్తగా తీసుకొచ్చారు, దీంట్లో ఎలాంటి తప్పులు తడుతుంది? పూర్తిగా 66 డివిజన్లకు సంబంధించి ముసాయిదాకు తప్పుల తడకగా ఉంది. పూర్తిగా వాళ్ళు ఇచ్చిన లెక్కకు, వాళ్ళు ఇచ్చిన హౌజ్ నెంబర్లకు, ఇక్కడ ఉన్న లెక్కకు, ఓటర్ లిస్టుకు ఎక్కడ కూడా పోలిక లేదు. ఎక్కడ కూడా వాళ్ళు 30 ఫీట్ల 40 ఫీట్ల రోడ్లను హద్దులుగా చేసినట్టు కూడా ఎక్కడ కనబడతలేదు. వాళ్ళు ఓన్లీ ఒకటి గుడ్డిగా మా రెవెన్యూ సెక్షన్ వాళ్ళు, టౌన్ సెక్షన్ మున్సిపల్ వాళ్ళు వేయింది గుడ్డిగా హౌజ్ నెంబర్ని బట్టి పేరు. 7-1-1 నుంచి చక్క ఓడు, 10-1-1 నుంచి ఇట్లా చక్క పోయి కడిగేసుడు, కడిగేసి దానిలో 5,300 ఓట్లు నేను వాళ్ళే రాసుకున్నాడు. తప్ప ఏం లేదు దానికి. ఇప్పుడు సపోజ్ 20 డివిజన్ ఉంది, 20 డివిజన్లో వాళ్ళు హౌజ్ నెంబర్లు ఇచ్చారు, ఒకటే సీరియల్ హౌజ్ నెంబర్. ఆ హౌజ్ నెంబర్లో వాళ్ళు ఇచ్చింది 5,300 ఓట్లు, దానిలో ఉన్నాయి మాత్రం 3,000-5,000 ఓట్లే. ఇంకోటి పక్కనే 63వ డివిజన్, దానిలో 2-10-1836 నుంచి వెళ్ళి 2-10-2142/A అని ఇచ్చారు. దానిలో వాళ్ళు ఇచ్చింది 5,100 చిల్లర ఓట్లు అని ఇచ్చారు. దానిలో చూసే వరకు 2,024 ఓట్లే ఉన్నాయి. ఈ విధంగా చాలా డివిజన్లలో 66 డివిజన్లు ఉంటే ఒక 10-12 డివిజన్లు తప్ప మిగతా ప్రతి డివిజన్లో కూడా వాళ్ళు ఇచ్చిన లెక్కకు, వాళ్ళు వాస్తవాలకు ఎక్కడ కూడా కలుస్తలేదు. ఇది పూర్తిగా మరి అధికారులు, రెవెన్యూ అధికారులు, మరి టౌన్ ప్లానింగ్ అధికారులు ఇస్తే మరి అది గుడ్డిగా ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఇట్లా సంతకాలు పెట్టారు. ఇలా స్పెషల్ ఆఫీసర్గా ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారు ఉన్నారు. ఇలా లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్గా ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. ఇలా కరీంనగర్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్గా ఇలా ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. మరి వీళ్ళు ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు ఉండగా అధికారులు చదువు వచ్చి రాని వాళ్ళు ఇచ్చిన కొందరు ఉంటే మరి వాళ్ళు ఇచ్చిన దాన్ని వీళ్ళంతా గుడ్డిగా సంతకం పెడతారు. మరి వాళ్ళు మిమ్మల్ని తప్పు పట్టించారు, దాని మీద చర్య తీసుకోవాలి. ఇలా కరీంనగర్ నగరంలో 3 లక్షల మంది ప్రజలు అయోమయానికి గురవుతారు. పార్టీలలో పోటీ చేసేటోళ్ళే కాదు, మరి 3 లక్షల మంది ప్రజలు అయోమయానికి గురవుతారు. దీన్ని వెంటనే తెరేయవలసిన అవసరం ఉంది. మళ్ళీ మొదటి నుంచి వాస్తవంగా జీవోలు ఉంది, నార్త్ ఈస్ట్ కార్నర్ నుంచి స్టార్ట్ కావాలి. పోయినసారి 60 డివిజన్ ఉన్నప్పుడు అప్పుడున్న మెర్జిడి గ్రామాల ప్రకారం తీగలగుట్టపల్లె నార్త్ ఈస్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం మళ్ళా కొన్ని గ్రామాలను మెర్జి చేసింది. కొత్తపల్లి మున్సిపాలిటీ కావచ్చు, చింతకుంట, మల్కాపూర్, అదేవిధంగా గోపాల్పూర్, దుర్సేడ్లు మెర్జి చేసింది. మరి కరీంనగర్ నగరానికి నార్త్ ఈస్ట్ దుర్సేడ్ అవుతుంది, తీగలగుట్టపల్లె కాదు. మరి దుర్సేడ్ నుంచి స్టార్ట్ కావాలి డివిజన్, కానీ తీగలగుట్టపల్లి నుంచి స్టార్ట్ చేసారు, అదో తప్పు. దాంతోపాటు మరి 5,000కు 4,500 లేకపోతే 5,000కి 5,500 ఏమైనా తప్పులు ఉంటే చేయాల్సింది. కానీ వీళ్ళు ఇచ్చింది 5,000కు 2,000 ఓట్లు, ఒక డివిజన్లో 3,000 ఓట్లు, 5,000కు 8,000 ఓట్లు, 7,000 ఓట్లు, 9,000. ఇవి ఏ విధంగా చేస్తారు అంటే ఇవి కలపరాదు. డివిజన్ మొత్తం కూడా మారే అవకాశం ఉంది. టోటల్ 66కు 66 మారే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒక అప్రూవ్డ్ ఏజెన్సీతో, నేషనల్ కేంద్రంతోని మంచిగా సర్టిఫికెట్ ఉన్న ఒక మంచి ఏజెన్సీతోని డిలిమిటేషన్ చేసినప్పుడు మాత్రమే ఇది పారదర్శకంగా ఉంటుంది. లేకపోతే తప్పకుండా మేము ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల పక్షాన కొట్లాడతాం, ప్రజలను తీసుకొని తప్పకుండా కలెక్టర్ గారికి వెళ్తాం. వందలాది మంది కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినందుకు ఎదురు చూస్తున్నారు పొద్దున్న నుంచి. రేపటి సందు కూడా 1000 అప్లికేషన్ కంప్లైంట్ కలెక్టర్ గారికి వచ్చేటట్టు కూడా ఉంది. తప్పకుండా కోర్టును ఆశ్రయిస్తాం. కరీంనగర్ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కాకుండా మరి చూసుకుంటాం. ఈ అభివృద్ధి మేము చేసిన అభివృద్ధి ప్రజలకు కంటిన్యూ అయ్యే విధంగా కూడా
ఆ విధంగా మేము ప్రజల పక్షాన కొట్లాడతామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న. ఇది మన చల్లా హరిశంకర్ గారి మనోగతం. అంటే డివిజన్లని విభజన పూర్తిగా తప్పుడు స్థాయిలోనే విభజించారని కూడా చెప్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఓటమి భయంతో ఈ డివిజన్ల విభజన చేపట్టిందని చెప్తున్నారు. దీనిపై రేపు కలెక్టర్ని ఆశ్రయించి కలెక్టర్కి ఫిర్యాదు అయితే చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ కలెక్టర్ నుంచి సరైన స్పందన రాకపోతే మాత్రం కోర్టును ఆశ్రయిస్తామని కూడా చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది ప్రస్తుతం కరీంనగర్లోని బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ గారి మనోగతం. కెమెరా పర్సన్ శ్రీధర్తో ప్రవీణ్ ఎర్బాటి, 99 టీవీ, కరీంనగర్.